బల ప్రదర్శన పోటీలకు నన్ను ఆహ్వానించిన శాసనసభ్యులు పిన్నెల రామకృష్ణారెడ్డి అన్న గారికి, పిన్నెల వెంకటరామరెడ్డి అన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు, మాచర్లలో ఇంత ఘనంగా స్వాగతం పలికిన యువకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను మాట్లాడిన తర్వాత మీ ఇష్టం. దయచేసి సిద్ధార్థ రెడ్డి గారికి మాట్లాడే అవకాశం కల్పించండి దయచేసి ప్లీజ్. నేను కూడా మీ అందరితో పాటే ఈలలేస్తా, కేకలేస్తా, తప్పకుండా. కానీ అంతకన్నా ముందర ఈ నియోజకవర్గం గురించి కానీ, పిన్నెల రామకృష్ణారెడ్డి అన్న గురించి కానీ, మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడేదానికి ఒక 2 నిమిషాలు అవకాశం ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎమ్మెల్యేలు చాలా మంది ఉంటారు, కానీ ఎమ్మెల్యేలలో కూడా పవర్ఫుల్ ఎమ్మెల్యేలు కొంతమంది ఉంటారు. ఆ పవర్ఫుల్ ఎమ్మెల్యేల జాబితాలో కూడా మొట్టమొదటి స్థానంలో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. మన రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి ప్రత్యేకమైన స్థానం, ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నా దగ్గరికి కర్నూలు వాళ్ళు, కడప వాళ్ళు, ఈ కృష్ణా జిల్లా వాళ్ళు, గుంటూరు జిల్లా వాళ్ళు చాలా మంది వస్తుంటారు. ఎవరైనా కూడా ఈ పల్నాడు జిల్లా నుంచి నా దగ్గరికి వస్తే నేను అడుగుతా వాళ్ళని, ఏమప్పా మీ పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్టుంది అని అడుగుతా. నేను అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం పనంగా పెట్టి పనిచేసే పిన్నెల కుటుంబం ఉన్నంత వరకు పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదనే చెప్పినారు అందరూ కూడా. ఈరోజు ఈ మాచర్ల నియోజకవర్గంలో ఆయనను నమ్ముకున్న ప్రతి కార్యకర్తను కూడా నాయకుడిని చేశాడు. దాదాపుగా 12 సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.